ఏం బ్రతుకులరా మీవి, ఇదేం దిగజారిన జీవితాలరా. అంటే మీరు అధికారంలో లేకపోతే ఆంధ్ర శ్మశానం అయిపోవాలా? మీరు అధికారం కోల్పోతే ప్రజలు అడుక్కు తింటున్నారంటూ విషయాన్ని చిమ్మేయాలా? ఏంటో అర్థం కావడం లేదు. బహుశా సీమలో పుట్టడం వల్లనో లేక ఫ్యాక్షన్ సంస్కృతిలో పెరగడం వల్లనో తెలీదు గాని జగన్ గ్యాంగ్ నిజంగా సమాజానికి చీడ పురుగుల మాదిరిగా తయారయ్యారనేది ఒప్పుకొని తీరాల్సిన విషయం. ఎందుకంటే వాళ్ళ మాట్లాడే పద్ధతి, వాళ్ళ ప్రవర్తన తీరు చూస్తుంటే వాళ్ళంతా ఒక రకమైన వ్యాధితో బాధపడుతున్నారేమో అని భయం వేస్తుంది. జగన్ ఏమైనా అంటే చాలు అసలు అవతల వాడి ఎందుకన్నాడు అన్న విచక్షణ కూడా లేకుండా ఆ అవతల వ్యక్తిపై క్రూర మృగాల్లా మారి మాటల యుద్ధం చేయడం నిజంగా నీచమైన చర్య అవుతుంది. అంతెందుకు చిన్న పెద్ద మంచి చెడు అని ఏం లేవు, మా జగన్ ఏమైనా అంటే మా బలుపు మేమే చూపిస్తామన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించే విధానం చాలా చాలా జుగుప్సాకరంగా ఉంటుంది. ఈ వ్యవహారం, ఆ ఆలోచన విధానం సమాజానికి చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇంగ్లీషు సినిమాలో జాంబీస్ మాదిరి చాలా వికృతంగా బిహేవ్ చేయడం చాలా నీచమని చెప్పక తప్పదు. అధికార అహంకారంతో ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోపోగా 5 ఏళ్ల వైసీపీ పాలనలో యువతను ఇలా సైకోల్లా, టెర్రరిస్ట్ లాంటి ఆలోచనలు ఉండేలా తయారు చేయడం నిజంగా వైసీపీ ఎంత చెత్త పార్టీనో చెప్పడానికి ఇదో ఉదాహరణగా చెప్పొచ్చు.